రేవంత్ కేబినెట్ లో తనకు మంత్రిగా అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని, అందరూ పార్టీలు మారినా తాను మాత్రం పార్టీ మారలేదని ఆయన గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా 4 ఎమ్మెల్యేలు గెలుపు కోసం కృషి చేశారన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ల గెలుపు కోసం కష్టపడ్డానని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అధిష్టానం తనకు మంత్రిగా అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉందని రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాం కాబట్టి తప్పకుండా వచ్చే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా మంత్రి పదవి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా ముఖ్యమంత్రి కుట్రబన్ని సంగారెడ్డిని తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కలుపుకొని మన వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో కలిపితే దానిపైన పోరాటం చేసి మళ్ళా ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ చార్మినార్ జోన్లో 6 నెలల తర్వాత కలిపేటట్టు కృషి చేసినటువంటి వ్యక్తిని నేను. తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాం కాబట్టి తప్పకుండా వచ్చే ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా మంత్రి పదవి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా